హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన కరా మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే 1990లో స్టోరీ మొదలవుతుంది. మూవీలో హీరో అయిన కరా మురుగేష్ని వెంట పెట్టుకుని ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్తాడు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులందరూ ఇంటికి తాళం వేసి కారులో ఎక్కడికో వెళ్తుంటారు. సో కరా మురుగేష్ తాళాన్ని పగలగొట్టి సీక్రెట్గా ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వచ్చిన పని చాలా సులువుగా అయిపోద్ది. ఇద్దరు బీరువాని పగలగొట్టి అందులో ఉన్న డబ్బుల్ని నగల్ని తీసుకుంటారు. ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతుండగా సడన్గా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేస్తారు. దాంతో కరా అండ్ మురుగేష్కి ఏం చేయాలో ఏం అర్థం కాదు. ఇంటి తాళం పగలగొట్టుండడంతో ఇంట్లో దొంగలు పడ్డారని అర్థమై ఎమ్మెల్యే మనుషులు తలుపును కొడుతుంటారు. ఆ సమయంలో కరాకి ఇంటి నుంచి బయటపడేందుకు ఒక మార్గం కనిపిస్తుంది. కాకపోతే ఆ మార్గం కాస్త ఎత్తులో ఉండడంతో ముందు మురుగేష్ని ఆ మార్గంలోకి పంపిస్తాడు. ఇక డబ్బుల్ని నగల్ని మురుగేష్కి అందించి మురుగేష్ చేతిని పట్టుకుని కరా కూడా ఆ మార్గంలోకి వెళ్ళాలనుకుంటాడు. కానీ మురుగేష్ కరాకి హెల్ప్ చేయకుండా ఆ మార్గం గుండా తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఏంటి వీడు ఇలా చేశాడని కరాకి ఏం అర్థం కాదు. అదే సమయంలో ఎమ్మెల్యే మనుషులు తలుపుని బద్దలు కొట్టుకుని ఇంట్లోకి వచ్చేస్తారు. కరా వాళ్ళందరితో ఫైట్ చేసి ఇంటి నుంచి బయటకు వస్తాడు. తీరా చూస్తే బయట ఎమ్మెల్యే మనుషులు అందరూ కత్తులు తుపాకులతో రెడీగా ఉంటారు. ఇకేం చేయలేక కరా సైలెంట్గా నిలబడిపోతాడు. కట్ చేస్తే పోలీసులు కరాని అరెస్ట్ చేసి తనని తలకిందులుగా వేలాడదీసి బాగా కొడతారు. మళ్ళీ ఏడుస్తూ పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు తప్పుడు మనిషిని పట్టుకున్నారు, ఆయన దొంగ కాదు అని అంటూ కరా దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కరా నన్ను క్షమించు మళ్ళీ అని అనడంతో కరా నిజంగానే దొంగతనానికి పాల్పడ్డాడని మళ్ళీకి అర్థమై షాక్ అయిపోద్ది. ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన దొంగతనం కేసుని టేకప్ చేసేందుకు లోకల్ డీఎస్పీ అండ్ అడిషనల్ డీఎస్పీ కూడా అందుబాటులో లేరు అని స్టేషన్ నుంచి ఎస్పీకి కాల్ వస్తుంది. అదే సమయంలో డీఎస్పీ భరతన్ ఎస్పీ దగ్గర ఉంటాడు. భరతన్ ఎస్పీతో మాట్లాడుతూ నా 30 ఏళ్ల సర్వీస్లో ఎన్నో కేసులు సాల్వ్ చేశాను, కానీ వాటి క్రెడిట్ అంతా నా పై ఆఫీసర్స్ కాజేశారు. రిటైర్మెంట్కి దగ్గర పడే కొద్దీ డిపార్ట్మెంట్లో నాకు మర్యాద తగ్గుతుంది. కాబట్టి ఈ కేసుని నేను టేకప్ చేస్తా. దొంగతనం జరిగింది ఎమ్మెల్యే ఇంట్లో కాబట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంటుంది. సో నా ఫోటో కూడా పేపర్లో వస్తుంది అని ఎస్పీని బతిమలాడతాడు. సో కరా కేసు టేకప్ చేసేందుకు ఎస్పీ డీఎస్పీ భరతన్కి పర్మిషన్ ఇస్తాడు. ఇక భరతన్ వెంటనే స్టేషన్కి వచ్చి కరా మీద అడ్డమైన తప్పుడు కేసులన్నీ పెడతాడు. కరా ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం చేసి పారిపోతుంటే తన ప్రాణాలకి తెగించి మరీ కరాని పట్టుకున్నట్టుగా భరతన్ కేసు నమోదు చేస్తాడు. తెల్లవారితే పేపర్ వాళ్ళు స్టేషన్కి వస్తారు. నన్ను ఖచ్చితంగా ఫోటో తీసి ఫ్రంట్ పేజ్లో న్యూస్ రాస్తారు. నా పేరు మారుమోగిపోద్ది అని అనుకుంటూ భరతన్ ఫుల్ హ్యాపీగా నవ్వుతుంటాడు. ఇలాంటి లేనిపోని తప్పుడు కేసులతో తన జీవితాన్ని జైల్లో గడపకూడదని డిసైడ్ అయ్యి కరా భరతన్ మీద అటాక్ చేసి పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతాడు. కట్ చేస్తే కరా మళ్ళీ ఒక మెస్లో పనిచేస్తూ తమ జీవితాన్ని గడుపుతుంటారు. కరా ఒక దొంగని తెలిసినప్పటికీ తన మీద ఉన్న ప్రేమతో మళ్ళీ కరాని పెళ్లి చేసుకుంటుంది. మళ్ళీని పెళ్లి చేసుకున్న తర్వాత కరా దొంగతనాలు చేయడం మానేస్తాడు. రోజంతా మెస్లో ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ తమ సంపాదన మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. డబ్బులు కాస్త ఎక్కువ ఇవ్వండి అని కరా మెస్ ఓనర్ని అడగ్గా మీరు పనిలో చేరి 6 నెలలే అయింది, 1 సంవత్సరం అయిన తర్వాత 2 రూపాయలు ఎక్కువ ఇస్తాలే అని అంటాడు. కరా మళ్ళీ బతికేందుకు సరైన ఇల్లు కూడా ఉండదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా కష్టపడుతూ ఉన్నాం, మనమే సొంతంగా ఒక మెస్ ఓపెన్ చేద్దామని కరా మళ్ళీతో అంటాడు. ఇతరుల్ని మోసం చేయకుండా చేసే ఏ పనైనా నాకు సంతోషమే అని మళ్ళీ అంటది. ఇక వాళ్ళిద్దరూ లోన్ తీసుకునేందుకు బ్యాంకుకి వెళ్తారు. కానీ వాళ్ళకి కనీసం సొంత ఇల్లు కూడా లేకపోవడంతో షూరిటీ లేకుండా మీకు లోన్ ఇవ్వడం కుదరదు అని మేనేజర్ అంటాడు. అప్పుడే కరాకి ఒక విషయం గుర్తొస్తుంది. సో కరా మేనేజర్తో మా సొంత ఊర్లో నాకు 8 ఎకరాల భూమి ఉందని అంటాడు. ఇంకేం పొలం పత్రాలు తీసుకొచ్చి లోన్ పట్టుకెళ్ళని మేనేజర్ అంటాడు. ఇక కరా మల్లిని తీసుకుని రామనాథపురంలోని లాడ్జికి వెళ్తాడు. కరా నాన్న పేరు కందసామి. గత 16 సంవత్సరాలుగా కరాకి తన నాన్నతో మాటలుండవు. కరా తన టీనేజ్లో కందసామి దాచిపెట్టిన డబ్బుల్ని దొంగతనం చేసి టౌన్కి వచ్చేస్తాడు. అప్పటి నుంచి కరా తన సొంతూరుకి వెళ్ళింది లేదు, తన అమ్మ నాన్నతో మాట్లాడింది లేదు. మీతో పాటు నేను కూడా మీ ఇంటికి వస్తాను, కనీసం నన్ను చూసైనా మీ నాన్న నీతో మాట్లాడొచ్చని మళ్ళీ అంటది. కానీ కరా మాత్రం మా నాన్న నన్ను తిట్టొచ్చు, అనరాని మాటలు అనొచ్చు, అవన్నీ నువ్వు వినకపోవడమే మంచిది. నేను ముందు నా మేనమామ దగ్గరికి వెళ్తాను, ఆయనకి నేనంటే చాలా ప్రేమ. అక్కడి నుంచి మా మామని తీసుకుని నాన్న దగ్గరికి వెళ్తానని అంటాడు. కట్ చేస్తే కరా 16 ఏళ్ల తర్వాత తన సొంతూరులో అడుగు పెడతాడు. కరా మేనమామ పేరు కాశీ. కరా డైరెక్ట్గా కాశీ దగ్గరికి వెళ్ళి తనని ప్రేమగా పలకరిస్తాడు. కానీ కాశీ కరాని చంప మీద కొట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నీ ఊరు గుర్తొచ్చిందా, ఇప్పుడే దొంగతనం చేయడానికి వచ్చావు, నేనన్నా నిన్ను చంప మీద కొట్టి వదిలేశా, నువ్వు మీ నాన్నకి మాత్రం కనిపించుకొని అంటాడు. సో కరా కోపంతో ఊరు నుంచి వెళ్ళిపోయేందుకు బస్సు ఎక్కబోతాడు. తీరా చూస్తే అదే సమయంలో కందసామి బస్సులోంచి కిందికి దిగుతాడు. కరా తన నాన్న కంట పడకూడదని బస్ ఎక్కకుండా తల పక్కకు తిప్పుకుంటాడు. కానీ కందసామి కరాని గమనించి ఇన్నాళ్ళకి నువ్వు తిరిగి వచ్చావా బాబు అని అంటూ కరాని కౌగిలించుకొని బాధతో ఏడుస్తాడు. ఇన్నాళ్ళకి తన కొడుకుని తన దగ్గరికి చేర్చినందుకు కందసామి తమ దైవానికి కృతజ్ఞతలు తెలిపి కరాని ఇంటికి తీసుకెళ్తాడు. కరా ఇన్నాళ్ళకి ఇంటికి తిరిగి రావడంతో కరా అమ్మ కూడా చాలా సంతోషపడుద్ది. కరా తమతో పాటే ఉండిపోయేందుకు ఇంటికి తిరిగొచ్చాడని అనుకుని కందసామి కరాకి బట్టలు చెప్పులు కొనిస్తాడు.
కట్ చేస్తే పొలంలో ఎరువులు వేసేందుకు కందసామి కర్రని తీసుకుని పొలానికి వెళ్తాడు. అక్కడ ఒక ట్రాక్టర్ ఉండడంతో ఆ ట్రాక్టర్ ఎవరిదే అని కర్ర అడుగుతాడు. అప్పుడు కందసామి ఆ ట్రాక్టర్ మనదే, ట్రాక్టర్ కొంటే దిగుబడి ఎక్కువ వస్తుందని బ్యాంకు వాళ్ళు చెప్పడంతో పొలం పత్రాలు బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకుని ట్రాక్టర్ కొన్నాం. అయినా కూడా దిగుబడిలో ఎటువంటి మార్పు లేదు. కానీ లోన్ తీర్చేందుకు ఈ బ్యాంకు వాళ్ళకి ప్రతి నెల 5,000 కట్టాల్సి వస్తుంది. మనం మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న రైతులందరిది ఇదే పరిస్థితి అని అంటాడు. అది విన్న కరాకి అసలేం అర్థం కాదు. చివరికి ఒక పథకం ఆలోచించి కరా టౌన్కి వెళ్ళి ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి విషయం చెప్తాడు. అది మీ పూర్వీకుల ఆస్తే కాబట్టి మీరు దాన్ని అమ్ముకోవచ్చు. పొలం పత్రాలు బ్యాంకులో ఉన్నా సరే మీరు దాన్ని అమ్ముకోవచ్చు. చట్ట ప్రకారం అది మీకు దక్కుతుంది అని ఆఫీసర్ అంటాడు. తమకున్న 8 ఎకరాల భూమిని అమ్మితే దాదాపు 10 లక్షల రూపాయలు వస్తాయి. ఆ 10 లక్షల్లోంచి 2 లక్షలు తీసుకుని మెస్ మొదలు పెట్టొచ్చు. అలాగే కందసామి బ్యాంకులో కట్టాల్సిన 3 లక్షలు కూడా కట్టేయచ్చు. ఎలా చూసుకున్నా సరే భూమిని అమ్మడమే మంచి ఉపాయమని కరా నిర్ణయించుకుంటాడు. కట్ చేస్తే కరా కందసామి దగ్గరికి వెళ్ళి భూమిని అమ్మే విషయం గురించి చెప్తాడు. భూమిని అమ్మడం ఏంటయ్యా అని కందసామి షాక్ అయిపోతాడు. తను మాత్రం భూమిని అమ్మేందుకు ఒప్పుకోడు. మనం కానీ భూమిని అమ్మకపోతే ఆ బ్యాంకు వాళ్ళు మన భూమిని జప్తు చేసి వాళ్ళకి నచ్చిన రేటుకి అమ్ముకుంటారు. మన భూమి మనకి కాకుండా పోయిద్దని కరా అంటాడు. అప్పుడు కందసామి, ఇది కేవలం భూమి కాదు, ఇది మన పూర్వీకులు నివసిస్తున్న దేవాలయం. ఈ భూమి మన కుటుంబం నుంచి పోకూడదని బాధపడతాడు. కరా కోపంతో కందసామి దగ్గర నుంచి మళ్ళీ దగ్గరికి వెళ్తాడు. కరా బాధపడుతూ, నేను ఇంకాసేపు మా నాన్న దగ్గర ఉండుంటే బాధని ఆపుకోలేక ఏడ్చేసి ఉండేవాడిని. నేను కాకుండా ఎవరైనా మంచి కొడుకు ఆయనకి పుట్టి ఉండుంటే బాగుండేదని అంటాడు. అప్పుడు మళ్ళీ, మీరు మీ నాన్న దగ్గర ఉండి చూడండి, నువ్వు తనతో ఉన్నందుకు తను ఎంత సంతోషంగా ఉన్నాడో మీకే అర్థమవుద్దని అంటాడు. దాంతో కరా రియలైజ్ అయ్యి మల్లిని తీసుకుని ఇంటికి వస్తాడు. కరా తన అమ్మకి మల్లిని పరిచయం చేసి, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అమ్మ అని అంటాడు. మళ్ళీ తన కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది. మల్లిని తన నాన్నకి కూడా పరిచయం చేసేందుకు కరా ఇంట్లోకి వెళ్తాడు. తీరా చూస్తే కందసామి చనిపోయి ఉంటాడు. అది చూసి కరా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కొన్ని క్షణాల్లోనే ఊరి జనాలందరూ కందసామిని చివరిసారిగా చూసేందుకు వస్తారు. కట్ చేస్తే కందసామిని తమ పొలంలో పూడ్చిపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక కందసామిని మట్టిలో పూడ్చిపెట్టబోతుండగా సడన్గా అక్కడికి బ్యాంకు వాళ్ళు వస్తారు. తీసుకున్న అప్పు తిరిగి కట్టేంత వరకు ఈ భూమి ఎలాగుందో అలాగే ఉంచాలి, మీ పాటికి మీరు శవాన్ని పూడుస్తున్నారేంటి అని వాళ్ళు వాగ్వాదానికి దిగుతారు. మా పొలాల మీద భూముల మీద మీ దౌర్జన్యం ఏంటి, మా పొలంలో మేము ఏదైనా చేస్తామని ఊరి ప్రజలు కూడా బ్యాంకు వాళ్ళతో వాగ్వాదానికి దిగుతారు. అదే సమయంలో అక్కడికి పోలీసులు వస్తారు. ఇక చేసేదేం లేక కందసామి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేస్తారు. అలాగే బ్యాంకు వాళ్ళు కందసామి భూమిని జప్తు చేస్తారు. అసలు విషయం ఏంటంటే ట్రాక్టర్ కొంటే దిగుబడి పెరిగిద్ది, మీ ఆదాయం రెట్టింపు అవుద్ది అని పంజాబ్ యూనియన్ బ్యాంకు వాళ్ళు రైతులకు మాయమాటలు చెప్తారు. అది నిజమని నమ్మి కందసామి తన పొలం పత్రాలని తాకట్టు పెట్టి పంజాబ్ బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటాడు. కందసామిని నమ్మి ఊరి ప్రజలు కూడా తమ పొలం పత్రాలని తాకట్టు పెట్టి బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. ఇప్పుడు ఊరి జనాల భూములన్నీ పంజాబ్ బ్యాంక్ చేతిలోనే ఉన్నాయి. జనాలు ఏమైపోయినా సరే వీళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సిందల్లా జనాలు ప్రతి నెల బ్యాంకుకి డబ్బులు కట్టడమే. ఒకవేళ డబ్బులు కానీ కట్టలేదంటే జనాల భూముల్ని నిర్దాక్షిణ్యంగా జప్తు చేస్తారు. ప్రస్తుతం కరా కానీ 3 లక్షలు బ్యాంకుకి కట్టాడంటే తమ భూమికి తనకు వచ్చేస్తుంది. అలాగే తను తన నాన్నని కూడా తమ పూర్వీకుల పక్కన పూడ్చిపెట్టొచ్చు. సో కరా ఒక పథకం వేసి పంజాబ్ బ్యాంకులో డబ్బులను దొంగతనం చేసి తిరిగి ఆ డబ్బుల్నే బ్యాంకులో కట్టేసి భూమిని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. అలాగే అప్పటి వరకు తన నాన్న మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచాలని అనుకుంటాడు. కాకపోతే వాళ్ళు అనాథ శవాల్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఆ హాస్పిటల్లో ఒక 7 రోజుల పాటు మృతదేహాన్ని అలాగే ఉంచుతారు. 7 రోజుల తర్వాత వాళ్ళు మృతదేహాన్ని కాల్చేస్తారు. సో కరా వీలైనంత త్వరగా డబ్బుల్ని దొంగతనం చేసి బ్యాంకులో అప్పు తీర్చేసి తన నాన్నని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకురావాలన్నమాట. ఇక ప్లాన్లో భాగంగా కరా, కాశీ, మురుగేష్, కందసామి మృతదేహాన్ని ఒక చోట రోడ్డుపై ఉంచుతారు. కొంచెంసేపటి తర్వాత హాస్పిటల్ వాళ్ళు కందసామిని అనాథ శవం అనుకుని హాస్పిటల్లోకి తీసుకెళ్తారు. కట్ చేస్తే పంజాబ్ బ్యాంకులో దొంగతనం చేసేందుకు కాశీ, కరా, మురుగేష్ రాత్రి సమయంలో బ్యాంకుకి వెళ్తారు. వాళ్ళు బ్యాంక్ తాళాన్ని పగలగొట్టి లోపలికి ఎంటర్ అవుతారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే డబ్బులన్నీ లాకర్లో ఉంటాయి. ఆ లాకర్ని ఎలా ఓపెన్ చేయాలో కరాకి అసలు తెలీదు. ఏంటి ఇలా జరిగింది అని కరా బాగా డిసప్పాయింట్ అవుతాడు. ఇక చేసేదేం లేక వాళ్ళు బ్యాంకులోంచి బయటకు వస్తారు. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే ఒక ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ మన వీడియోని షేర్ చేయండి. నైట్ టైంలో డబ్బులు లాకర్లో ఉంటాయి. సో మనం పగటిపూటనే దొంగతనం చేద్దామని కరా అంటాడు. సో కాశీ కరాని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాడు. కరా ఆ వ్యక్తి దగ్గర నుంచి 2 తుపాకుల్ని అలాగే 2 నాటు బొమ్మల్ని తీసుకుంటాడు. ఇక కరా, కాశీ సరైన సమయాన్ని చూసి తుపాకులతో బ్యాంకులోకి ఎంటర్ అవుతారు. వాళ్ళిద్దరూ తమ తుపాకులతో బ్యాంకులోని వాళ్ళని బెదిరించి తమకు కావలసిన 3 లక్షల రూపాయలని బ్యాగ్లో వేసుకుంటారు. అంతా సవ్యంగా జరిగింది. ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనుకుంటుండగా సడన్గా అక్కడికి ఒక పోలీస్ వస్తాడు.
మురుగేష్ ఆ పోలీస్ని గమనించి కరాకి అర్థమయ్యే విధంగా విజిల్ వేస్తాడు. కరా వెంటనే బ్యాంక్ ఆఫీసర్ని ఒక రూమ్లో బంధించి తన ఒక బ్యాంక్ ఎంప్లాయీ లాగా నటిస్తూ కుర్చీలో కూర్చుంటాడు. కాశీ ఏమో బ్యాంకులో డబ్బుల్ని తీసుకోవడానికి వచ్చిన వ్యక్తిలాగా నటిస్తాడు. పోలీస్ బ్యాంకులోకి వచ్చి అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఫామ్ ఫిలప్ చేసి కరాకిస్తాడు. ఆ పోలీస్ ఆ ఏరియాకి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి రావడంతో తనకి కరా మీద ఎటువంటి డౌట్ రాదు. కానీ కరా, కాశీ మాత్రం లోపల బాగా టెన్షన్ పడిపోతుంటారు. కరాకి ఫామ్ ఫిలప్ చేసిచ్చి పోలీస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇదే సరైన సమయమని వాళ్ళిద్దరూ బ్యాంక్ నుంచి బయటకు వచ్చేస్తారు. మూవీ స్టార్టింగ్లో ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం చేసేప్పుడు కరా ఏ విధంగా అయితే తాళాన్ని పగలగొడతాడో, ఇప్పుడు బ్యాంక్ దొంగతనం చేసేటప్పుడు కూడా కరా ఆ విధంగానే బ్యాంక్ తాళాన్ని పగలగొడతాడు. సో పోలీసులకి డౌట్ వచ్చి డీఎస్పీ భరతన్కి ఫోన్ చేసి విషయం చెప్తారు. ఒకవేళ ఆ బ్యాంక్ దొంగతనం చేసింది కరానే ఏమో అన్న అనుమానంతో భరతన్ ఆ కేసుని టేకప్ చేస్తాడు. ఇంతకుముందు తనని కొట్టి స్టేషన్ నుంచి పారిపోయినందుకు కరా మీద భరతన్ కోపంతో రగిలిపోతుంటాడు. సో ఎలాగైనా కరాని పట్టుకుని తన పగ తీర్చుకోవాలని భరతన్ డిసైడ్ అవుతాడు. పంజవన్ యూనియన్ బ్యాంక్కి చాలానే బ్రాంచ్లున్నాయి. వాటన్నింటికి ముత్తుసెల్వన్ అనే వ్యక్తి రీజనల్ మేనేజర్. ఈ ముత్తుసెల్వన్ అంత మంచివాడేం కాదు, వీడు దొంగలకే దొంగ అని చెప్పొచ్చు. కరా దొంగతనం చేసింది 3 లక్షలే కదా అని ముత్తుసెల్వన్ 5 లక్షలు దొంగతనం జరిగాయని రికార్డ్స్లో రాసి ఆ మిగతా 2 లక్షల్ని తన్నే నొక్కేస్తాడు. వీలైనంత త్వరగా డబ్బుల్ని బ్యాంకులో కట్టేస్తే తమ భూమి తమ చేతికొచ్చేస్తుంది. అండ్ కందస్వామిని మార్చురీ నుంచి తీసుకొచ్చి తమ పొలంలో భూస్థాపితం చేయొచ్చు. సో తను దొంగలించిన 3 లక్షల్ని బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు కరా, కాశీ రామనాథపురంలోని పంజవన్ యూనియన్ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్కి వెళ్తారు. దొంగతనం గురించి డీటెయిల్స్ తెలుసుకునేందుకు భరతన్ కూడా హెడ్ ఆఫీస్కి వస్తాడు. కరా తన దగ్గర ఉన్న 3 లక్షల్ని డిపాజిట్ చేస్తాడు. కానీ బ్యాంక్ వాళ్ళు కరాతో మీరు ప్రతి నెల 5,000 టైంకి కట్టేయాలి, కానీ మీరు కొన్ని నెలలుగా సరిగ్గా 5,000 కట్టలేదు, అలాగే మీరు కొన్ని ఛార్జెస్ కూడా కట్టాల్సి ఉంది అని అంటూ చాలా రకాల ఛార్జెస్ చెప్పి 3 లక్షలని కాస్త 4,47,000కి చేరుస్తారు. ఆల్రెడీ 3 లక్షలు కట్టేశారుగా, మిగతా 1,47,000 కూడా కట్టేస్తే మీ పేపర్స్ మీకు ఇస్తామని బ్యాంక్ వాళ్ళు అడ్డం తిరుగుతారు. ఇదేం దారుణమని కాశీ బ్యాంక్ వాళ్ళతో వాగ్వాదానికి దిగుతాడు. అప్పుడు ముత్తుసెల్వన్తో మాట్లాడుతున్న భరతన్ని కరా గమనించి కాశీని తీసుకుని వెంటనే బ్యాంక్ నుంచి వచ్చేస్తాడు. కట్ చేస్తే ముత్తుసెల్వన్ కరా దగ్గరికి వచ్చి బ్యాంకులో దొంగతనం చేసింది నువ్వే అని నాకు తెలుసు, కానీ నేను నీ గురించి పోలీసులకి చెప్పలేదు. ఎందుకంటే నువ్వు బంగారు గుడ్లు పెట్టే బాతువి. నువ్వు నాతో చేతులు కలుపు, నువ్వు ఎక్కడ ఎప్పుడు దొంగతనం చేయాలో నేను చెప్తా, ఇద్దరం సమానంగా వాటాలు పంచుకుందాం, దాంతో నీ లైఫ్ కూడా సెట్ అయిపోద్దని చెప్పి తన విజిటింగ్ కార్డ్ని కరాకిస్తాడు. కానీ కరా మాత్రం అందుకు ఒప్పుకోడు. మరుసటి రోజు కరా మరో పథకం వేసి తమకి కావాల్సిన 1,47,000ని దొంగతనం చేసేందుకు పంజవన్ బ్యాంక్ యొక్క మరో బ్రాంచ్కి వెళ్తాడు. అదే సమయంలో పంజవన్ బ్యాంక్ యొక్క వేరే బ్రాంచ్లో దొంగతనం జరిగిద్ది. ఈ విషయం కరాకి తెలియడంతో మనం కాకుండా ఇంకెవరు దొంగతనం చేశారని దొంగతనం జరిగిన బ్రాంచ్కి వెళ్తారు. అక్కడ చాలామంది జనాలతో పాటు పోలీసులు అండ్ భరతన్ కూడా ఉంటాడు. ముత్తుసెల్వన్ కరాని గమనించి, ఏరా నాకే వెన్నుపోటు పొడవాలనుకున్నావా, నువ్వు కాకపోతే నాకు దొంగతనం చేసేందుకు మనుషులెవరూ దొరకరు అనుకున్నావా అని అంటాడు. అంటే ముత్తుసెల్వనే వేరే దొంగల చేత బ్యాంకులో దొంగతనం చేయించాడని కరాకి అర్థమవుద్ది. కట్ చేస్తే ముత్తుసెల్వన్ రాత్రి సమయంలో రామనాథపురంలోని హెడ్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి టెలిఫోన్ బూత్ నుంచి ఎవరికో ఫోన్ చేస్తాడు. అదంతా ఒక పక్క నుంచి కరా చూస్తూనే ఉంటాడు. ముత్తుసెల్వన్ టెలిఫోన్ బూత్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కరా బూత్లోకి వెళ్ళి రీడైల్ చేస్తాడు. ఆ ఫోన్ లక్ష్మీ లాడ్జ్కి కనెక్ట్ అవుద్ది. అంటే ముత్తుసెల్వన్ కోసం దొంగతనం చేసిన దొంగలు లక్ష్మీ లాడ్జ్లో ఉన్నారని కరాకి అర్థమవుద్ది. సో తను కాశీకి ముత్తుసెల్వంని ఫాలో చేయమని చెప్పి తను మురుగేషన్ని తీసుకుని లక్ష్మీ లాడ్జ్కి వెళ్తాడు. కట్ చేస్తే కాశీ తనని ఫాలో చేస్తున్నాడని ముత్తుసెల్వంకి అర్థమై లక్ష్మీ లాడ్జ్లోని దొంగలకి ఫోన్ చేసి కరా గురించి విషయం చెప్తాడు. ఆ దొంగలు కరాని గుర్తుపట్టి తనపై దాడి చేసేందుకు కత్తులు బయటికి తీస్తారు. ఇక వాళ్ళ మధ్య ఫైట్ జరిగిద్ది. ఆ ఫైట్లో ఒక దొంగ మురుగేషన్ని కత్తితో పొడిచి బాగా గాయపరుస్తాడు. ఇక ఆ దొంగలు డబ్బు సంచిని తీసుకుని వెంటనే లాడ్జ్ నుంచి పారిపోతారు. కట్ చేస్తే ఇక ఏం చేయాలో అర్థం కాక కరా ముత్తుసెల్వంకి ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలి, నువ్వేం చెప్పినా చేస్తా అని అంటాడు. అప్పుడు ముత్తుసెల్వం, నా అంతట నేనుగా వచ్చి అడిగినప్పుడు నా వైపు పొగరుగా చూసావుగా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక నాకు ఫోన్ చేస్తున్నావా, నిన్ను పోలీసులు పట్టుకునేంత వరకు నీ పేరు మీద నేను దొంగతనాలు చేపిస్తూనే ఉంటా, ఇక నుంచి డబ్బులు నాకు, అవమానం నీకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కరా మళ్ళీ దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడని లక్ష్మికి తెలిసి, ఇక మీదట దొంగతనాలు చేయనని నాకు మాటిచ్చే కదా నువ్వు నా మెడలో తాళి కట్టావు, మళ్ళీ ఎందుకని దొంగతనాలు చేయడం మొదలు పెట్టావు, మనకివేం అవసరం లేదు, పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని ఏడుస్తుంది. అప్పుడు కరా, వీలైనంత త్వరగా బ్యాంకులో డబ్బులు కట్టకపోతే మన పొలం మనకి దక్కదు, రేపు సాయంత్రం వరకే హాస్పిటల్ వాళ్ళు గడువు ఇచ్చారు, ఆలోపు డబ్బు తిరిగి ఇవ్వకపోతే మా నాన్న శవాన్ని కాల్ చేస్తారు, మా నాన్నని మా పొలంలోనే భూస్థాపితం చేయబోతున్నామని మా అమ్మ నమ్ముతుంది, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎక్కడికి వెళ్ళేదని బాధపడతాడు. కట్ చేస్తే సాయల్కుడిలోని పంజవన్ బ్రాంచ్కి హెడ్ ఆఫీస్ నుంచి డబ్బులు తీసుకెళ్తుంటారు. సో కరా ఒక ప్లాన్ వేసి డబ్బుల్ని తీసుకెళ్తున్న జీప్కి ఎదురుగా నిలబడి గన్ గురిపెడతాడు. అయినా సరే డ్రైవర్ జీప్ని ఆపకపోవడంతో కరా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ఇంటి మీద నుంచి జీప్ మీదకి దూకుతాడు.
ఇక తన జీప్లోని వాళ్ళని గన్తో బెదిరించి తనకు కావాల్సిన డబ్బుల్ని తీసుకుంటాడు. ఇక కరా, కాశీ ఆ డబ్బుల్ని తీసుకుని తమ కారులోకి ఎక్కుతారు. అలా వాళ్ళు తమ కారులో కొంచెం దూరం వెళ్ళగానే ఇంజిన్ హీట్ ఎక్కి కారు ఆగిపోద్ది. అక్కడ పక్కనే ఒక ఇల్లు ఉండడంతో కొన్ని నీళ్లు పట్టుకునేందుకు కరా ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ ఇంట్లో నివసిస్తున్న ముసలాయనకి కందసామితో మంచి సాన్నిహిత్యం ఉంటుంది. అలాగే కందసామి లాగానే ఆ ముసలాయన కూడా బ్యాంక్లో లోన్ తీసుకుని ట్రాక్టర్ కొంటాడు. కానీ ఆ ట్రాక్టర్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అండ్ దానికి తోడు ప్రతి నెల 5,000 రూపాయలు బ్యాంకుకి కట్టాల్సి ఉంటుంది. ఒక సామాన్య రైతుకి ప్రతి నెల 5,000 బ్యాంకుకి కట్టడం అనేది చాలా కష్టమైన పని. కేవలం కందసామి అండ్ ఈ ముసలాయన మాత్రమే కాదు, వీళ్ళలాగే ఎంతోమంది రైతులు బ్యాంకు వాళ్ళ మోసపు మాటలను నమ్మి తమ పొలం పత్రాలని బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకుని ట్రాక్టర్ కొంటారు. కానీ ఆ ట్రాక్టర్స్ వల్ల ఎటువంటి ఆదాయం ఉండదు. దానికి తోడు ప్రతి నెల డబ్బులు కట్టాల్సిన భారం. తీసుకున్న డబ్బుల్ని కట్టలేదంటే బ్యాంకు వాళ్ళు పొలాల్ని జప్తు చేసి వేలం వేసేస్తారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఆ ముసలాయన కరాకి చెప్పి చాలా బాధపడతాడు. కందసామి ప్రాణాలతో ఉన్నప్పుడు తను రైతులందరికీ అండగా ఉండి పంజాబ్ బ్యాంక్ తమకి చేసిన మోసానికి న్యాయం కోసం పోరాడుతుండేవాడు. సో కరా ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకుని కేవలం తమ ఒక్క లోన్ మాత్రమే కాదు, ఊర్లో రైతులందరి లోన్ తీర్చేయాలని డిసైడ్ అవుతాడు. సాయల్కుడి బ్రాంచ్కి డబ్బులు తీసుకెళ్తున్న జీప్ మీద దొంగతనం జరిగిందని పోలీసులకు తెలియడంతో భరతన్ వెంటనే అలర్ట్ అవుతాడు. సో పోలీసులందరూ సాయల్కుడికి వెళ్తుండడంతో ముత్తుసెల్వం దొంగలకి ఫోన్ చేస్తాడు. ఈరోజు బ్యాంకులో జీతాలు ఇచ్చే రోజు, పోలీసులందరూ సాయల్కుడికి వెళ్తున్నారు. సో మీరు ముదుకులత్తూరులోని బ్రాంచ్కి వెళ్ళి దొంగతనం చేయండి అని ముత్తుసెల్వం అంటాడు. ప్రస్తుతం పోలీసులు వెళ్తున్నది రిమోట్ ఏరియా అవ్వడంతో అక్కడ సిగ్నల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఏవైనా వివరాలు అడిగి తెలుసుకునేందుకు భరతన్ ముత్తుసెల్వన్ని కూడా తమతో పాటు జీప్లో తీసుకెళ్తుంటారు. దొంగతనం జరిగిన జీప్ వద్ద భరతన్ పరిశీలిస్తుండగా పార్థీబన్ బ్రాంచ్లో కూడా దొంగతనం జరిగిందని పోలీసులకి ఫోన్ వస్తుంది. మళ్ళీ ఇంకో దొంగతనమా అని షాక్ అయిపోయి భరతన్ పోలీసుల్ని తీసుకుని పార్థీబన్కి వెళ్తుంటాడు. తీరా చూస్తే అభిరామం బ్రాంచ్ అండ్ కముతి బ్రాంచ్లో కూడా దొంగతనాలు జరిగాయని పోలీసులకి ఫోన్ వస్తుంది. ఏంటి ఒకదాని తర్వాత ఒకటి ప్రతి బ్రాంచ్లో దొంగతనాలు జరుగుతున్నాయని భరతన్కి పిచ్చెక్కుద్ది. కముతి తర్వాత ఉండేది ముదుకులత్తూరు బ్రాంచే. సో వాడు నెక్స్ట్ ఆ బ్రాంచ్లోనే దొంగతనం చేయొచ్చు, త్వరగా అక్కడికి వెళ్తే వాడిని పట్టుకోవచ్చని భరతన్ ప్లాన్ వేస్తాడు. ఇక వాళ్ళంతా ముదుకులత్తూరు బ్రాంచ్కి వెళ్తారు. సరిగ్గా అదే సమయంలో ఆ బ్రాంచ్లో దొంగతనం చేసేందుకు ముత్తుసెల్వం డీల్ మాట్లాడిన దొంగలు వస్తారు. వాళ్ళు పోలీసుల్ని గమనించి ఈ పోలీసులు మనవాళ్ళేనా అని ముత్తుసెల్వంతో అంటారు. ఇక భరతన్కి విషయమంతా అర్థమై దొంగల్ని గన్తో షూట్ చేసేస్తాడు. అది చూసి ముత్తుసెల్వం భయంతో బ్యాంక్లో నుంచి రోడ్డు మీదకి పరుగు తీస్తాడు. అప్పుడు సడన్గా ఒక ట్రాక్టర్ వచ్చి తనని ఢీ కొట్టడంతో తనకి చాలా గాయాలవుతాయి. కట్ చేస్తే సీన్ హాస్పిటల్లో ఓపెన్ అవుతుంది. జరిగిన విషయమంతా ముత్తుసెల్వం భరతన్కి చెప్పి మీకెంత డబ్బు కావాలో చెప్పండి, మనం ఒక డీల్ మాట్లాడుకుందామని అంటాడు. అప్పుడు భరతన్ పక్కనే ఉంటూ నన్ను ఇంతలా పరిగెత్తిస్తావా, ముందు నుంచే ఏదో తేడా కొడుతూనే ఉందని అర్థమైంది. ఇదంతా నీ ప్లాన్ అనమాట. నా లైఫ్లో నన్ను పరిగెత్తించింది ఇద్దరు, ఒకడు వాడు, ఇంకొకడు నువ్వు అని భరతన్ ఆక్సిజన్ సిలిండర్ని ఆఫ్ చేస్తాడు. దాంతో ఊపిరి అందక ముత్తుసెల్వం చనిపోతాడు. కట్ చేస్తే తను దొంగతనం చేసిన డబ్బుల్ని కరా రైతులకి పంచడంతో వాళ్ళందరూ బ్యాంకుకి వెళ్ళి లోన్ కట్టేసి సంతోషంగా తమ పొలం పత్రాలని తెచ్చుకుంటారు. అలాగే కరా కూడా తన నాన్న మృతదేహాన్ని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి తమ పొలంలోనే భూస్థాపితం చేస్తాడు. ఇన్ని దొంగతనాలు చేసినందుకు గాను కరాని జైల్లో వేసేందుకు భరతన్ కరా దగ్గరికి వస్తాడు. భరతన్ కరాపై చేయి చేసుకుని తనకి సంకెళ్ళు తొడుగుతాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఊర్లోని జనాలందరూ కరాని దేవుళ్లాగా చూస్తున్నారు. ఇప్పుడు గనక భరతన్ కరాని అరెస్ట్ చేస్తే కరా హీరో అవుతాడు. తనని అరెస్ట్ చేసి భరతన్ విలన్ అవుతాడు. అసలు ఈ దొంగతనాలన్నింటికీ కారణం రీజనల్ మేనేజర్ ముత్తుసెల్వమని, తనని భరతన్ చాలా తెలివిగా కష్టపడి పట్టుకున్నాడని రికార్డ్ ఫైల్ చేస్తే భరతన్ హీరో అవుతాడు, ముత్తుసెల్వం విలన్ అవుతాడు. సో భరతన్ కరాని అరెస్ట్ చేయకుండా ఇంకోసారి నువ్వు దొంగతనం చేసినట్టు నాకు తెలిస్తే నువ్వు ఎక్కడున్నా వచ్చి కొడతా అని అంటాడు. నేనెక్కడికి వెళ్ళను, ఇదే నా ఊరు అని కరా అనడంతో మూవీ ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.